కీర్తన సంఖ్య 39. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియు మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగానుంటిని. అయినను నా విచారం అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము.